కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ఈయన ఇప్పుడు వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ద్వారంపూడి అధికార పక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా, వ్యక్తిగతంగా మాటల దాడికి దిగేవారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టు అడ్డాగా చేసుకుని రేషన్ మాఫియాకు పాల్పడ్డారని, విదేశాలకు భారీగా తరలించి వేల కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారని అటు టీడీపీ, ఇటు జనసేన ఆరోపించాయి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓటమి తర్వాత తాజా ప్రభుత్వం ఆయనకి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు అవ్వడం రాజకీయాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారంపూడిపై ఇప్పటికే సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీ ఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పేదల పొట్టకొట్టి కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇవన్నీ చూస్తుంటే రేషన్ బియ్యం మాఫియా విషయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందని తెలుస్తుంది. ఇదే సమయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థ శుద్ధి చేయని వ్యర్థాలను పంట కాలువల్లోకి విడుదల చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పర్యావరణ ఉల్లంఘనపైన సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా ఆ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. దీనిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ద్వారంపూడిని అష్టదిగ్బంధనం చేసినట్టు స్పష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.